తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము. వచ్చేసి చదువుకున్న వారందరూ కూడా లోపలికి రండి. మనం దేవుని వాక్యం ఏంటో అన్నది చాలా విలువైనటువంటిది కాబట్టి విలువైన సమయాన్ని మనం గమనించుకోకూడదు. ఎందుకంటే మళ్ళా వాక్యమైనంత వరకు మనం బ్రతుకుంటామో లేదో తెలియదు. బైబిల్ సెలవిస్తుంది, మన జీవితము నీటి మీద పొడగలదు. మన ప్రాణం ఎప్పటి వరకు ఉంటుందో ఎప్పటి వరకు పోతుందో తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, పనులు ఉన్నప్పుడే వాక్యం వెళ్ళాలి. అదే మనకి రేపు దినమున దేవుని రాజ్యానికి వారసులుగా చేసేది. కాబట్టి దయచేసి ఎవరో కూడా అశ్రద్ధగా ఉండదు. బయట కూర్చుంటే మనం ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి, లోపలికి వస్తే వాక్యం మీద మనసు ఉండేది. గమనించండి ఎవరైనా సరే. ఈ సమయంలో మరి దావీదు మామయ్య గారిని దేవుడు తన సన్నిధిలో తీసుకున్నాడు కాబట్టి కొన్ని మాటలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం రండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. వదిన కాసేపు ఆడవద్దు, కొంచెంసేపు ఉంది కాబట్టి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకున్నాడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు. ఇక్కడ దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, మరణము చూడక బ్రతుకున్నాడు ఎవరు. సో మనం ఏమనుకుంటున్నామంటే, అయ్యో పలానాయనకి మరణం వచ్చింది అంటాం. కానీ బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే, మరణము చూడకోకుండా బ్రతికే నరుడే లేడంట. ఎవరు లేరండి? మరణం చూడకోకుండా బ్రతికే నరుడే లేడంట. అంటే ప్రతి మనిషి పుట్టాలా, చనిపోవాలి, అది దైవ సంకల్పం అని నేను అనను. కానీ అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు. ఎందుకు ఈ మాట రాయబడుతూ వచ్చింది అని అంటే, ఆది కాండంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 26, 27 వచనాల్లో దేవుడు తన స్వరూపంలో మనల్ని సృజించుకున్నాడు. చూడండి, దేవునికి 10 తలలు లేవు, దేవునికి 10 కాళ్ళు లేవు, దేవునికి 10 చేతులు కాదు. మనం ఎలా ఉన్నామో ఆయన తన స్వరూపంలో మనం సృజించుకున్నాడు. తన స్వరూపంలో సృజించుకుని తన మహిమని మనకి ఇచ్చిన వాడుకు ఉన్నాడు. తన మహిమని మనకిచ్చిన వాక్యం చెప్పేటప్పుడు ఎవరో చూడొద్దన్న కొంచెంసేపు కూర్చోండి, తర్వాత సమయం ఇస్తుంది. కాబట్టి దేవుడు తన స్వరూపంలో మనం సృజించుకున్నప్పుడు, దేవుని స్వరూపంలో మనం ఉన్న తర్వాత దేవుడు ఎలా ఉన్నాడో అలా మనం నిర్మించుకున్నాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే, దేవుడు తన మహిమతో మనం నింపాడు. ఆది కాలంలో చూసినట్టు 3వ అధ్యాయంలో ఆదామవ్వ ఏదైనా తోటలో ఉన్న అనుభవాన్ని చూస్తున్నాం. వారు సిగ్గరగని వారు ఉన్నారు. అంటే వారి జీవితంలో, వారి అనుభవాల్లో, దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పంలో జన్మించిన వారు ఉన్నారు. కానీ మరి దేవుడు ఒక మనిషిని సృష్టించాడంటే ఆ మనిషి చచ్చిపోవాలని సృష్టించాడా? కాదు. కానీ ఆది కాలం 3వ అధ్యాయంకి వచ్చేసరికి మానవుడు దేవుడు చేయొద్దన్న పని చేసి జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. అది ఆది కాలం 3వ అధ్యాయంలో తినొద్దన్న పండును తిని సాతాను వచ్చి అవ్వకు చెప్పడం ద్వారా, అవ్వ వచ్చి ఆ పండు తిని అవ్వ తిన్న పండు ఆదాముకి ఇవ్వడం ద్వారా మరణం స్టార్ట్ అయింది. అసలు అంతకుముందు దేవుని వనములో ఉన్నప్పుడు మరణమే లేదు. దేవుని వనములో ఉన్నప్పుడు మరణమే లేదు. దేవునికి మరణం ఉందా చెప్పండి? దేవుడికి మరణం ఉందా? లేదు కదా. అందుకే కదా యేసు ప్రభు వారు మరణపు వేదన నుండి లేపబడ్డాడు ఆయన. సో మరణపు వేదన నుంచి లేపబడిన అనుభవం అక్కడ ఉంది. మరణమే లేదు ఆయనకి. సో మానవుడికి కూడా మరణం లేదు. కానీ మానవుడు చేసిన ఒక్క పొరపాటును బట్టి మానవుడికి మరణం వచ్చింది. అసలు ఒకప్పుడు బైబిల్ ప్రకారం అయితే మానవుడికి మరణమే లేదు. కానీ ఇప్పుడేమంటాడు కీర్తన 89, 48 వచనంలో, మరణము చూడక బ్రతికువాడెవడు. ఒకప్పుడు దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడికి మరణమే లేదు. ఆ టపాకాయలు గిపకాయలు ఆపండి కాసేపు వాక్యం చెప్పేటప్పుడు లేదు. ఎవరు వేస్తుంది అక్కడ? ప్రశాంత్
టబాకా లేదు వాక్యం చెప్పేటప్పుడు. కాబట్టి మరణము చూడకుండా బ్రతుకున్నాడు ఎవరు? ఒకప్పుడు మానవుడు దేవుని మహిమతో నింపబడ్డాడు. మానవుడికి మరణమే లేదు. దేవుని వనంలో ఉన్న మానవుడికి మరణమే లేదు. కానీ ఎప్పుడైతే అవ్వ ఆ సాతాను చెప్పిన మాట ఎందో, తినొద్దన్న పండు తిందో, అది తిన్నది ఆ పండు తాను తిని తన భర్తకి ఇచ్చిన తర్వాత తాను కూడా తిన్నప్పుడు వారి జీవితాల్లో మరణం సంప్రాప్తి అవుతూ వచ్చింది. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఒక మనుషుడి ద్వారా మరణం ఎలాగో ప్రవేశించిన లోకంలోనికి, అంటే ఒక మానవుడి ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. మరణమే లేదు ఒకప్పుడు మానవుడికి దేవుడి వరంలో ఉన్నప్పుడు, కానీ మరణం వచ్చింది. ఎందుకు మరణం వచ్చింది అని అంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఈ రీతిలో రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము అది. ఇప్పుడు అదవుతుందండి. ఫస్ట్ దేవుడు మానవుని సృష్టించినప్పుడు మరణమే లేదు, తన వనములో ఉన్నప్పుడు. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? అసలు దేవుడు మాట్లాడతాడా లేదా? చెప్పండి, మాట్లాడతలేదు. యెషయా రాయబడుతూ వచ్చింది, కొంతమంది దేవుడు అనబడుతున్న వారు ముక్కుండి వాసం చూడలేరు, నోరుండి మాట్లాడలేరు, చెవులుండి వినలేరు, కాళ్ళుండి నడవలేరు అంట, చేతులుండి ఏం చేయలేరు, శరీరం ఉండి కదలిక లేనటువంటి అనుభవం, శరీరం ఉన్నట్టు కానీ కదలిక లేని అనుభవం ఉంటారు. కానీ ఈయన ఎలాంటి వాడంటే మాట్లాడే దేవుడు. ఈయన ఆదిలో చూసినట్టే ఆది కాండంలో మానవుడితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, మానవుడితో మాట్లాడటానికి వచ్చి సాయంకాల సమయంలో ఆదంతో మాట్లాడినవాడు. మరి ఇప్పుడు మనుషులతో ఎందుకు మాట్లాడుతున్న దేవుడు? ఒకప్పుడు మనుషుడు దేవుని స్వరూపంలో దేవుని మహిమతో ఉన్నాడు కాబట్టి దేవుడు మానవుడితో మాట్లాడాడు. ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రకారం పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది కారణం. మానవుడు పాపం చేసి దేవుడు తినొద్దన్న పండును తిని మానవుడు పాపం చేయడం ద్వారా ఇప్పుడు దేవుడు మానవుడితో మాట్లాడటం ఆపేసాడు. మానవుడు దేవుడి మహిమ కోల్పోయాడు. మానవుడు మరణాన్ని తెచ్చుకున్నాడు. అదే కీర్తనకర్త అంటాడు 89వ కీర్తన 48వ వచనం అంటాడు, మరణము చూడక బ్రతుకున్నారని ఎవరు? ఒకప్పుడు ఆ మాట లేదు. ఏదైనా తోటలో ఆదాము దేవుని మహిమతో ఉన్నప్పుడు ఆ మాట నెరవేర్చబడ, ఆ మాట లేదు. ఎప్పుడైతే ఆదాము తినొద్దన్న పండును తిన్నాడు అప్పుడు మరణం సంప్రాప్తాయి. ఈ మరణం ఎలా వచ్చిందంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం చేసిన పాపాలను బట్టి వచ్చే జీతం మరణం. ఈరోజు అందరూ అనుకుంటారు కదా, ఒక బైబిల్ ప్రకారం ఒక మాట చెప్పాలంటే ఒక స్త్రీని మోహోత్సుతో చూచువాడు అప్పుడే తన హృదయం మంది వ్యభిచరించినట్లడు. వ్యభిచారం అంటే దేహం కలిసి చేసేది కాదు. బైబిల్ ప్రకారం ఏంటి? ఒక స్త్రీని మోహోత్సుతో చూచువాడు, ఈమె బాగుంది, ఈమె అందంగా ఉంది, ఈమె చాలా బాగుంది అని ఒక మోహోత్సుతో చూచినప్పుడే అప్పుడే తన హృదయం మంది వ్యభిచరించినట్లట. అంటే బైబిల్ ప్రకారం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం అని చేద్దాం. అది మనుషుడికి ఒకప్పుడు దేవుడు నిర్మించినప్పుడు మరణం లేదు. ఇప్పుడు మరణం అందరికి ఎందుకు వస్తుందంటే పాపం చేయటాన్ని బట్టి. జ్ఞానుడు తెలియగలిగిన వారు నాలాగా వయసు అయిపోయినోడు చెప్పే మాట ఏంటి తెలుసా? ఏమంటారు? బతికున్న నాడు హ్యాపీగా బ్రతకాలి, చచ్చిన తర్వాత ఎవడు చూస్తాడు? ఎవడు చూడ్డు. నువ్వు నరకం చూస్తావు, నువ్వే చూడబోయేది, ఎవడో చూడ్డు. ఎవరు చూస్తారు? మా అందరం మేము పరలోక రాజ్యానికి వెళ్తాం. చాలా మంది జ్ఞానులు చెబుతారు చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? తిన్నాము, సంపాదించుకున్నాం, ఈ రోజు తిన్నాం, రేపటి సంగతి ఎవరు చూస్తాడు? రేపటి సంగతి నువ్వు రేపటి గురించి పరలోకం ఉందో లేదా నీకు తెలియనప్పుడు రేపటి బతుకుంటామని బియ్యం ఎందుకు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటా? ఎందుకు కూరగాయలు తెచ్చి పెట్టుకుంటా? రేపటి బతుకుంటామని, రేపు తినాలనే తెచ్చుకునేది. పరలోకం ఉందో లేదో చచ్చిన తర్వాత ఎవరు చూస్తాడు అనుకున్నప్పుడు రేపటి దాకా నువ్వు ఎందుకు బతుకుంటావు? బైబిల్ ఏమంటుంది? ఒకని ప్రాణం మన ప్రాణం నీటి మీద ఆవిరి లాంటిది. చూడండి, వర్షం పడినప్పుడు నీటి మీద బుడగలు వస్తాయి, పిల్లలు ఆడుకుంటారు, ఈ బుడగనాది ఈ బుడగనాది అంటారు. కొంత దూరం వెళ్ళిపోయి బుడగనైపోయింది, పగిలిపోయింది. మన బ్రతుకులు అంతే, ఏ క్షణం తెలియదు అంటారు. అది ఇప్పుడు నాకు నాతో మాట్లాడాడు, అప్పుడే చచ్చిపోయా. ఇప్పుడు నాకు నాతో మాట్లాడన్నాడు. అదే మరి మరణం అంటే. ఒకప్పుడు మరణం లేదు మానవుడికి. దేవునితో సహవాసం, దేవునితో ప్రేమ, దేవునితో అన్యోన్య బంధం కలిగింది ఒకప్పుడు. ఎప్పుడైతే మానవుడు దేవుడు పని చేసి పాపంలో పడిపోతూ వచ్చాడో అప్పుడే మరణం అందరికీ సంప్రాప్తి. కానీ మానవుడికి ఆరంభించబడిన మరణం నేటికి మనుషులందరినీ వెళ్తూ వస్తుంది. ఇప్పుడు గమనించాలి, ప్రతి మనిషి పుట్టినవాడు చచ్చిపోకుండా బ్రతుకుంటాడా? ఇప్పుడు ఎవరో పుట్టినవాళ్ళు ఎవరైనా చావకుండా బతుకున్నవాడు అన్నవాడు ఉన్నారా? 960 సంవత్సరాలు బతుకున్నవాడైనా చివరి చావాల్సి వచ్చింది. బ్రతుకున్నవాడు ఎవరు ఉన్నారా? కానీ బైబిల్ ప్రకారం బ్రతికే అవకాశం దేవుడు చూపిస్తున్నాడు. ఎలా బ్రతుకుతాం అని అంటే చూడండి,
ఒకని ఎదుట తన మార్గం సరైనదిగా కనబడచ్చు, తుదికి అది మరణానికి దారితీస్తుందట. అర్థమవుతుందండి? మన ఎదుట మన మార్గం సరైనది కనపడింది, మనం వెళ్ళే మార్గం, మనం వెళ్ళేటువంటి మార్గం, మనం అబద్ధాలు ఆడినా మంచిదే, దొంగతనం చేసినా మంచిదే, పాపం చేసినా మంచిదే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చేస్తావు అంటే నీ ఎదుటి నీ మార్గం సరైనదిగా ఉంది, కానీ తుదికి అది మరణానికి దారితీస్తుందట. నేను చెప్పే మరణము భౌతికమైన మరణం గురించి కాదు నేను చెప్పేది, భౌతికమైన మరణం గురించి కాదు. జంతువులకి, పక్షులకి, జలరాశులకి, భూమి జీవిస్తున్న జీవరాశులకి లేనటువంటి జీవాత్మ దేవుడు మానవుల్లో పెట్టాడు. ఆ జీవాత్మ కలిగిన మానవుడి గురించి మాట్లాడుతున్నాడు. మరణము మన్ను అనేది వెనకడం వల్లే మరలా భూమి చేరును. ఈ శరీరం మన్ను నుండి తీయబడింది కాబట్టి, మట్టి నుండి తీయబడింది కాబట్టి తిరిగి మరలా మట్టి చేరాల్సిందే. ఈ శరీరాన్ని ఎర్ర మట్టితో తయారు చేశాడు, నల్ల మట్టితో తయారు చేశాడు, గోల్డ్ మట్టితో తయారు చేశాడు, ఇంకా రకరకాల మట్టి. అందుకే నాకన్నే నా బుజ్జి ఎంత ఎర్రగా ఉండవురా, ఎంత తెల్లగా ఉండవురా అని మనం అంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, బైబిల్లో దేవుని మాటలు జాగ్రత్త గమనించినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం. కానీ ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే మరణము చూడక బ్రతుకున్నాడు అంటే ఎవరు లేరు. కానీ ఒక వాస్తవం ఏంటంటే మనమందరం మరణం శరీర సంబంధమైన విధానం మరణం చేయాల్సిందే. ఎందుకు? ఇది మన్ను నుండి తీయబడిన శరీరం కాబట్టి తిరిగి మన్నుకి వెళ్ళిపోవాలా. ఒక మాట చెప్పమంటారు, వాస్తవం ఏంటో ఈ లోపల మనం ఏమనుకుంటాం, ఈయన నాదంటాం, ఈయన ఏమిటంటాం, మనం సహజంగా దావీదు మావయ్య గారిది అంటాం, అవునా? ఈ స్థలం ఎవరిది అంటాం, దావీదు మావయ్య గారిది అంటాం, లేదా ఆయన తర్వాత ఆయన అయిపోయింది కాబట్టి ఆయన తర్వాత ఆయన పిల్లలది అంటాం. నేను ఒక మాట చెప్పమంటారా, ఇల్లు నాది స్థలం నాది అంటున్నావు, కానీ ఒక్క మాట చెప్తా చూడండి, కొంచెంసేపు వాక్యం చెప్తాం, చూడవాకన్నా తర్వాత చూద్దు, ఏమనుకోవద్దు, తర్వాత చూద్దు, సమయం ఇస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాట నీకు అర్థమైతే నిజదేవుడు ఎవరో, ఆయన రక్షకుడు ఎవరో నీకు అర్థమైపోయింది. ఈ ఇల్లు నీది అంటున్నావు, ఓకే, ఈ భూమి నీది అంటున్నావు, ఓకే, కానీ ఒకటి చెబుతూ చూడండి, నీ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మట్టి నుండి తీయబడింది నీ శరీరం. అంటే శరీరం నీది కాదు, మట్టి నుండి తీయబడింది కాబట్టి మట్టి సంబంధించింది. మరి నీలో ఉన్న ఆత్మ ఎవరిది? ఆదికాండం రాబడుతూ వచ్చింది, దేవుడు మానవుని సృష్టించి మానవుని జీవాత్మగా నరుడు జీవాత్మయుడు. అంటే శరీరం నీది కాదు, ఆత్మ నీది కాదు. అంటే నువ్వు ధరించుకున్న శరీరం నీది కాదు, నీ శరీరంలో ఉన్న ఆత్మ నీది కాదు. నీవు ధరించుకున్న శరీరం మట్టి నుండి తీయబడింది, నీ దేహంలో ఉన్న ఆత్మ దేవుడు ఇచ్చింది. మరి నీకంటూ ఏముంది? ఎంత విర్రవీగుతాం, ఎంత అతిశయపడతాం అంటే నా అంతటోడు లేడు, నాకెంత ఉంది అంటున్నాడు. గమనించు, అసలు నీ శరీరంలో నీది కాదు, మట్టి నీకు అప్పించింది, నీకు అది మట్టి నుండి తీసుకున్నాడు దేవుడు. ఆత్మ నీది కాదు, దేవుడు ఇచ్చాడు. నీకు నాకంటే ఏముంది ఇక్కడ? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధమైనది కూడా, కలుషమైనది కూడా. అందుకే బైబిల్ చెప్పే మాట ఏంటంటే మరణం అన్నది సంప్రాప్తి. ఈ మరణం అందరికి వచ్చింది, దేని గురించి కాదు. మనలో ఆత్మను పెట్టాడు దేవుడు. మట్టి నుండి తీసుకున్న తర్వాత మనం పెట్టాడు, జీవాత్మను పెట్టాడు. ఈ ఆత్మకు మరణం రాకూడదు. ఈ ఆత్మకి ఎప్పుడు మరణం వస్తుందంటే మనం పాపం చేయడం ద్వారా మరణం వస్తుంది, మనం వ్యభిచరించడం ద్వారా మరణం వస్తుంది, మనం అపవిత్రమైన చేయడం ద్వారా మరణం వస్తుంది. అయితే బైబిల్ ఒక మాట రాబడుతూ వచ్చింది, దీనిలో రెండో మరణం కూడా చెప్పొచ్చు. ఆ మరణం కింద ఎవరెవరు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, ఇంకా అబద్ధికులు, మండు గుండె, అగ్ని గుండె పాలు పొందుతుంది రెండో మరణం. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ శరీరం మన్ను కప్పచిన తర్వాత మరణం అయిపోయింది, కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఆత్మకు తీర్పు ఉంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, అక్కడ అగ్ని ఆరదు పురుగు. ఒక మాట చెప్తాను, నేను కరెక్ట్ గా ఇక్కడ అంతా తల్లులే ఉండాలి, బ్రదర్స్ కూడా లేరు, బయట ఉంటారు. చూడండి, ఎప్పుడైనా వంట వండారు? ఎప్పుడైనా మీరందరూ వంట వండారు ఎప్పుడైనా? లేదా బ్రదర్స్ వాళ్ళు మళ్ళా చెప్పండి, వంట వండిన చేతులు ఎత్తున్నట్టు ఎవరైనా ఉన్నారో? వంట వండుతూ కుదిరినాడు కానీ వంట వండినాడు కానీ ఇది మీరు వండలేదు ఇప్పుడు? మంచోడు అయితే ఆల్రెడీ ఓడి పెట్టినట్టున్నారు బ్రదర్స్. సో వంట వండుతూ కుదిరినోడికి ఏం తెలుసు? సహజంగా వంట వండినప్పుడు ఏం చేస్తామంటే ఏదన్నా మిర్చియో లేకపోతే ఏదన్నా పకోడీ చేసేటప్పుడు నూనె బాగా కాలిన తర్వాత దాంట్లో వేస్తాం. ఏం చేస్తాం? నూనె బాగా కాలిన తర్వాత దాంట్లో వేస్తాం. ఆ నూనెలో పకోడీ అది వేసినప్పుడు ఆ నూనె కాలే మీద మన చేతి మీద పెడితే ఎలా ఉంటుంది? అబ్బా ఎంత బాగుందో, ఈ రోజు నాకు గుర్తుగా ఉందని చక్కగా ముద్దు పెట్టుకుంటామా? ఏం చేస్తాం? ఉప్పు అని ఊతుకుంటా, అబ్బా నాకు కాలిపోయింది అంటాం. ఒక కాలే నూనె నీ దేహం మీద పడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నీ ఆత్మ నరకంలోకి వెళ్తే ఎలా తప్పుకుంటావు? అక్కడ అగ్నియార్థ పురుగు చావదంటే నీ ఆత్మ అగ్నిగుండంలో కాలిపోతూనే ఉండాలి. ఆ మరణం తప్పించడానికి, ఆత్మని అగ్నిగుండం నుంచి తప్పించడానికి
మన ప్రభు యేసు ప్రభు వారు ఆయన భూలోకానికి నరవతారుగా వచ్చి రక్తమాంసం కలిగిన వారికి లోకంలో జన్మించి మన కొరకే కలవరిశిలో భూమికి ఆకాశాల మధ్యలో వేలాడమైపడి మన పాప నిమిత్తమే చనిపోయి ఆయన మరణం నుండి తిరిగి లేకపోవడం ద్వారా మన ఆత్మని ఏం చేస్తున్నాడు? కల్ముషమైపోయిన మన ఆత్మను పరిశుద్ధపరుస్తున్నాడు. ఒకటి, మరణము ఒకప్పుడు లేదు మానవుడికి, పాపం చేయడం ద్వారా మరణం వచ్చింది. ఆ పాపం తీసివేయడానికి యేసు ప్రభువు లోపలికి వచ్చాడు. జస్ట్ చేయాల్సింది ఒకటే, ఆ రెండో మరణంలోకి వెళ్ళి ఆత్మ నరకంలో కాలిపోయే కంటే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ కనువర్శీల యొక్క రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరచండి అంటే ఆ అనుభవంలోకి మనం వస్తాం. ఈ మరణం అన్నది దావీదు మావయ్య గారు జీవించినంత కాలం జీవించాడు, తన కొరకు జీవించాడు, కుటుంబం కొరకు జీవించాడు, పిల్లల భవిష్యత్తు కొరకు జీవించాడు, పిల్లలు బాగుండాలని జీవించాడు. చివరికి తన కాలం వచ్చింది, అంత్య దినముల్లో ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి వెళ్ళిపోయిన ఆయన భూస్థాపనకు ముంగుట ఆయన భౌతిక దేహం దగ్గర మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ మరణం అందరికీ ఉంది, కానీ ఆత్మ కూడా మరణం ఉంది. ఓ రోజు అది నరకంలో కాలిపోతుంది. పాపం చేస్తే ఆ పాపాలు ఒప్పుకుని నేటి నుండి ఆ పాపాలు దుష్టులు కూడా చేయకోకుండా జీవిస్తే ఆ మరణం నుండి ప్రభు తెప్పిస్తాడు. కానీ దావీదు మన భౌతిక దేహం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతుంది, ఆత్మక మరణం తప్పించబడాలి. చేయాల్సింది ఒకటే. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నీకేదైనా మేలు జరిగిద్దంటే, నీకు నీ పిల్లలకు మేలు జరిగిద్ది, ఒక 100 మందికి భోజనం పెట్టుకొని ఉంటావా? ఒక 100 మందికి వస్త్రదానం చేస్తే నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు బాగా మేలు జరిగిద్దంటే చేయకుండా ఉంటావా? అన్నదానమైన పెడతాం, వస్త్రదానమైన పెడతాం. కానీ ఇక్కడ నువ్వేం దానం చేయవసరంలా. యేసు ప్రభు నేను పాపినని నా హృదయంలోకి రమ్మని అడిగితే చాలు, ప్రభు వస్తాడు. నా పాపాలు క్షమించు ప్రభు అంటే చాలు, క్షమిస్తాడు. నేను డిసెంబర్ 18, 2011 ఈ తీర్మానం చేసుకున్నాను. డిసెంబర్ 18, 2011లో మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎబ్రోన్ చర్చిలో దేవుడు నాతో మాట్లాడాడు. పాపం వల్ల వచ్చి జీతం మరణం చస్తే నరకానికి వెళ్తామని. మరి ఏం చేయను ప్రభు అంటే, మొదట దేవుడు వచ్చిన ప్రకారం యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రంగా చేయాలని రాయబడి వచ్చింది. నువ్వు పాపాలు ఒప్పుకొని పాపాలు క్షమిస్తానన్నాడు. 2011 డిసెంబర్ 18 మధ్యాహ్నం 3:30 ఆ సమయంలో ఆ వ్యవధిలో నా పాపాలు నేను ఒప్పుకున్నాను. నాటి నుండి నేటి వరకు నా రక్షకుడైన యేసు ప్రభువు నా పాపాలు క్షమించి నన్ను తన సేవ కొరకే వాడుకుని ఈ ఊరికి అల్లుడిగా పంపించాడు. నేనేమంటానంటే, మహోన్నతుడైన దేవుడైనా పాపాలు క్షమించడానికి దేవుళ్ళలో ఈయన వంటి వాడు లేడు. అసలు ఈయనకి ఎంత ఇష్టమంటే మనం తన కుమారుని మన కొరకే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చూడండి, మనం ఎవరికైనా మన బిడ్డలు చచ్చిపోవడానికి ఇష్టపడతాం, చంపేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఇష్టపడ్డాడు. పాపులమైన మనం, పాపంలో జీవిస్తున్న మన కొరకు ఆయన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చేయాల్సింది ఒకటే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి. నా కొరకై నన్ను ప్రేమించిన ప్రేమ చూడగా నువ్వు ఎంత ప్రేమించండి, నీ కుమారుని నా కొరకై ఎంత తిరిగి ఆలోచించలేదు దేవా. యేసు ప్రభు నామమున నా పాపాలు క్షమించండి తండ్రి అని అడిగితే ప్రభు క్షమిస్తాడు. మా దావీదు మన భౌతిక దేహం ద్వారా మీరందరూ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక రోజు పాపం నుంచి జీతం మరణం. ఈ రోజు నేను చెప్పిన మాటలు ఒకవేళ మీరు చనిపోయినా, రేపు ప్రభు సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు ఈ రోజు చెప్పిన మాటలు మీరు అంగీకరించకపోతే ఆ రోజు నరకానికి వెళ్ళినప్పుడు ఈ మాటలు అక్కడ సాక్షాత్తంగా పలుకుతాయి. అట్లా నువ్వు నరకానికి వెళ్ళకమునిపే ప్రభువా నేను పాపిని, నువ్వేం పాపం చేస్తున్నావు దేవుడు తెలుసు, నువ్వు నుంచున్నా నువ్వేం చేస్తున్నావు దేవుడు తెలుసు. నీకంటే ఎక్కువగా నీ కుటుంబీకులు తెలియపోవచ్చు, నీ భార్య తెలియపోవచ్చు, నీ భర్త తెలియపోవచ్చు, నీ పిల్లలు తెలియపోవచ్చు, నీ ఇంటి వారికి ఎవరికి తెలియపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన వాడికి అన్ని తెలుసు నువ్వేం చేస్తున్నావు, ఏం పాపం చేస్తున్నావు, ఏం తప్పు చేస్తున్నావు. ఒక్క మాట, ప్రభువా పాపి నన్ను ఒప్పుకుంటే క్షమిస్తాడు, నిత్య జీవం ఉంది. కాబట్టి ఈ భౌతిక దేహం భౌతిక దేహం ద్వారా నీకు చెప్పబడే సత్యమైన శుభవార్త ఏంటంటే, ప్రభు నీ పాపాలు క్షమించడానికి ఈ రోజు మన మధ్యలో సమీపంగా ఉన్నాడు. ప్రభు నేను పాపి